Hello friends, welcome to our channel SBL Get Tech Solutions. ప్రీవియస్ వీడియోలో మనం SQL అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ SQL అండ్ 5 types ఆఫ్ కమాండ్స్ ఇన్ SQL అండ్ ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ SQL సర్వర్ ఇవి మనం ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద కమాండ్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో SQL కమాండ్స్. డేటా క్వెరీ లాంగ్వేజ్. డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? పర్పస్ ఆఫ్ డేటా క్వెరీ లాంగ్వేజ్ యూజ్డ్ స్పెసిఫికల్లీ ఫర్ రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్. డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేయడానికి మనం DQL అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. సో దాంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? అది యూజ్ చేయాలి అంటే సెలెక్ట్ అనే కమాండ్ మనకి యూజ్ అవుతుంది. సో అది ఏం చేస్తుంది? ఫెచెస్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. డేటాబేస్లో మనం టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్స్లో ఉన్న డేటాని ఫెచ్ చేయడానికి, అంటే ఆ రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసాము అండ్ అందులో ఎంప్లాయీస్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఆ ఎంప్లాయీస్లో మనము మల్టిపుల్ కాలమ్స్ లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అలా మనకి కాలమ్స్ ఉన్నాయి. సో ఆ డేటా అంతా మనకి రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ రికార్డ్స్ అన్ని రిట్రీవ్ చేయడానికి. సో రిట్రీవ్స్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. నెక్స్ట్ క్రియేటింగ్ డేటాబేస్. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం? సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ ఏంటి? క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. సో ఇలా మనం క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ అని క్వెరీ రాస్తే మనకు డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో డేటాబేస్ నేమ్తో మనము ఐ మీన్ క్రియేట్ డేటాబేస్ అని ఇచ్చిన తర్వాత డేటాబేస్ నేమ్తో మనం ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్తో డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ బి క్రియేటెడ్ విత్ గివెన్ డేటాబేస్ నేమ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. It is used to define database objects like tables. It includes create, drop, rename, alter and truncate. సో ఇది ఏం చేస్తుంది అంటే డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ అవి డిఫైన్ చేయడానికి మనం DDL కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో క్రియేట్, డ్రాప్, రీనేమ్, ఆల్టర్, ట్రంకేట్ ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ దేనికోసం? యూజ్ టు బిల్డ్ న్యూ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక కొత్త టేబుల్స్ని క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. అంటే కాలమ్ 1కి రిలేటెడ్ డేటా టైప్ అండ్ కాలమ్ 2కి రిలేటెడ్ డేటా టైప్. అలా సింటాక్స్ యూజ్ చేసి మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ డ్రాప్ ఏం చేస్తుంది? పర్మనెంట్లీ డిలీట్స్ అండ్ ఎంటైర్ ఆబ్జెక్ట్ లైక్ టేబుల్ అండ్ ఆల్ ఇట్స్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. డేటాబేస్ నుంచి మనం టేబుల్స్ ఏమైనా క్రియేట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేస్తుంది పర్మనెంట్గా, ఇంక్లూడింగ్ డేటాబేస్. నెక్స్ట్ దీనికి సింటాక్స్ డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. ఐ మీన్ ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. రీనేమ్ చేంజెస్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ ఉన్నదాన్ని రీనేమ్ చేయడానికి రీనేమ్ అనేది యూజ్ చేస్తాం. ఇక సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ ఉంది, బట్ మనం సిస్టమ్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తాము. సో మీకు అదేంటి అనేది చెప్తాను. ఆల్టర్ మాడిఫైస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్గా మనం యాడింగ్ కానీ, డిలీట్ కానీ, రీనేమ్ కానీ, కాలమ్స్ని టేబుల్లో ఉన్న కాలమ్స్ని చేయాలి అంటే ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్. సో దాన్ని మనం యాడింగ్ కానీ, రీనేమ్ కానీ, డిలీట్ కానీ అలా మనం చేయాలి అన్నప్పుడు, మోడిఫికేషన్ చేయాలి అన్నప్పుడు ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. ట్రంకేట్ రిమూవ్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ వైల్ కీపింగ్ టేబుల్ స్ట్రక్చర్ ఇంటాక్ట్. అంటే టేబుల్ స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది, బట్ అందులో ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ చేస్తుంది. సో అది ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్. ఏమేమి ఉంటాయి? యూజ్డ్ టు యాడ్, మాడిఫై ఆర్ డిలీట్ డేటా విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ స్ట్రక్చర్. ఆల్రెడీ ఉన్న టేబుల్లోనే మనం మాడిఫికేషన్స్ చేయడానికి మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. అందులో ఏమేమి ఉంటాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్.
నెక్స్ట్ ఇన్సర్ట్ ఏం చేస్తుంది? యాడ్ న్యూ రోస్ టు ఏ టేబుల్. ఒక టేబుల్కి కొత్త రోస్ అనేవి యాడ్ చేస్తుంది. సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈఎంపీ ఐడి ఈఎంపీ నేమ్ అండ్ వాల్యూస్ 1 XYZ ఉంది. సో మనం ప్రాక్టికల్గా చేద్దాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏం చేస్తుంది? మాడిఫై ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేస్తుంది. సో దీనికి సింటాక్స్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ 1 ఈక్వల్ టు వాల్యూ కాలమ్ 2 ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్. మనం కండిషన్ బేస్ చేసుకొని అప్డేట్ అనేది చేస్తాం. సో ఇది కూడా చూద్దాం. డిలీట్ రిమూవ్స్ స్పెసిఫిక్ రోస్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఇలా మనం కండిషన్స్ బేస్ చేసి అప్డేట్ అండ్ డిలీట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇన్సర్ట్ అనేది మాత్రం ఒక టేబుల్లో మనకు ఫీల్డ్స్ అంటే వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం సింటాక్స్. సో ఇవి మనం ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఇక్కడ SQL సర్వర్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డేటాబేసెస్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ క్వెరీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్ అంటే వర్క్ స్పేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డేటాబేసెస్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఎంప్లాయీ రికార్డ్స్, హలో, స్టూడెంట్ డీటెయిల్, టెక్నాలజీస్ ఇవన్నీ నాకు డేటాబేస్ అనేది ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలి. కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ సింటాక్స్ ఏం యూజ్ చేస్తాము? క్రియేట్ డేటాబేస్ నేమ్ నేను మై డేటా అని తీసుకుంటున్నా. మై డేటా. సో ఇక్కడ మనం క్రియేట్ డేటాబేస్ అనేది మనము ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే ఐ మీన్ కేస్ సెన్సిటివ్ కాదు. ఐదర్ క్యాపిటల్లో రాసుకోవచ్చు స్మాల్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసినా నాకు వర్క్ అవుతుంది, ఆర్ నేను క్రియేట్ ఇలా రాసినా కూడా నాకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అన్నా. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకు డేటాబేస్ అనేది మై డేటాతో క్రియేట్ అయింది. ఇక నేను మంచిగా స్టాండర్డ్గా ఉండడం కోసం నేను ఇలానే యూజ్ చేసిన. సో ఇక్కడ మనకి డేటాబేస్ మై డేటా అనేది రావాలి. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, చూజ్ ఏ డిఫరెంట్ డేటాబేస్ నేమ్ అని వస్తుంది. ఆల్రెడీ ఉన్న డేటాబేస్ నేమే మనం ఇస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఓకే, మనకు ఆల్రెడీ డేటాబేస్ అనేది ఉంది అన్నాడు. సో ఇక్కడ మనం డేటాబేసెస్ పైన సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాం. చేయగానే మై డేటా అనే డేటాబేస్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మై డేటా అనే డేటాబేస్లోకి ఒక టేబుల్ అనేది యాడ్ చేయాలి. లైక్ ఎంప్లాయీ డేటా. క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ డేటా ఆఫ్, మనకి కాలమ్స్ కావాలి. ఎంప్లాయీ ఐడి అనేది మనకి నెంబర్స్లో కాబట్టి డేటా టైప్ ఇంటీజర్, కామా ఎంప్లాయీ నేమ్ మనకు క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్, సో var. నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా నేను 50 క్యారెక్టర్స్ వచ్చేలా నేను ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా, అంటే ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను, టోటల్గా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేసిన. సో మనకు కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సర్వర్ని రీఫ్రెష్ చేస్తున్నా. చేసిన తర్వాత ఈ డేటాబేసెస్లో మై డేటా అనే డేటాబేస్లో టేబుల్స్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకు టేబుల్స్ దగ్గర నాకు ఇంకా అప్డేట్ అవ్వలేదు. బట్ ఇక్కడ నేను ఒకసారి ట్రై చేస్తున్నా రీఫ్రెష్ చేయడానికి. అండ్ ఈ మై డేటా ఇక్కడ ఒకసారి టేబుల్స్ అయితే రీఫ్రెష్ చేశాను, ఇంకా మనకు అప్డేట్ అవ్వలే.
అండ్ ఇక్కడ ఈ టేబుల్స్లో మై డేటా అనే డేటాబేస్లో టేబుల్స్లో మనకి టేబుల్ ఎంప్లాయీ డేటా అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇంకా యాడ్ అవ్వలేదు నాకు, ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు అక్కడ. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఒకసారి ఇది ఇక్కడ యాడ్ అవ్వలేదు, బట్ మనం కమాండ్ యూజ్ చేసి మనకు టేబుల్ క్రియేట్ అయిందా లేదా అనేది చూడొచ్చు. సో ఎలా అనేది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి, ఎంప్లాయీ డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటున్నాం. ఎస్, ఇక్కడ మనకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్తో మనకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ అప్డేట్ అవ్వకుంటే మనం ఈ సెలెక్ట్ స్టార్ ఈ కమాండ్ యూజ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ట్రై చేస్తున్నా అప్డేట్ అయిందా అని చూడడానికి. డేటాబేస్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా అండ్ ఇందులో టేబుల్స్ నాకు ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. మనకు కొంచెం టైం తీసుకున్న తర్వాతనైనా ఇక్కడ మనకి టేబుల్స్లో ఈ టేబుల్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇలా మనం ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ అనేది క్రియేట్ చేసినాం. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఫీల్డ్స్ అంటే వాల్యూస్ ఎంటర్ చేయాలి. వాల్యూస్ ఎంటర్ చేయాలి అన్నప్పుడు డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. అందులో ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ అనేది ఉంది. ఇన్సర్ట్ అనేది యూజ్ చేసి నేను డేటా అనేది ఎంటర్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఎందులో ఎంటర్ చేయాలి, ఎంప్లాయీ డేటా అనే టేబుల్లోకి మనం ఎంటర్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డేటా. ఏమేమి ఎంటర్ చేయాలి ఫీల్డ్స్, ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్. ఈ ఫీల్డ్స్లోకి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 101 కామా మనకి ఇక్కడ ఎన్వర్ స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్లో లక్ష్మీకాంత్ ఇచ్చి నేను పారాంథసిస్ క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్నా. ఇక్కడ మనకు 1 రో అఫెక్టెడ్ అని వచ్చింది. సో మనకి ఒక రికార్డ్ అనేది ఎంటర్ అయింది టేబుల్లోకి. నెక్స్ట్ ఇంకొక రికార్డ్ ఎంటర్ చేద్దాం. నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ 102 అండ్ ఇక్కడ లక్ష్మీకాంత్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఎంటర్ చేయగానే దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్నాం. అనగానే మళ్ళీ 1 రో ఎఫెక్టెడ్ అయిపోయింది. సో అలా మనకి ఎంప్లాయీ డేటా అనే టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అనేవి రికార్డ్ అయిపోయినాయి, అంటే ఆ రికార్డ్స్ అనేవి ఎంటర్ అయిపోయినాయి. సో వాటిని ఎలా మనం చూడాలి, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అనాలి. అప్పుడు మనకి ఇందులో డేటా అనేది చూపిస్తుంది రికార్డ్స్. సో 101 లక్ష్మీకాంత్, 102 సురేష్. ఇలా మనకి డేటా అనేది ఎంటర్ చేసినాం. నెక్స్ట్, ఇప్పుడు డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, అండ్ నాకు ఎంప్లాయీ శాలరీ అనేది ఒక కాలం యాడ్ అవ్వాలి. సో ఎంప్లాయీ శాలరీ కాలం యాడ్ అవ్వాలి అన్నప్పుడు ఆల్టర్ టేబుల్, మనం సింటాక్స్ ఏంటి ఇక్కడ ఆల్టర్కి, ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలం డేటా టైప్. సో ఇక్కడ మనం ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డేటా యాడ్
యాడ్ ఈఎంపి శాలరీ ఆఫ్ ఇంటీజర్. ఎందుకు ఇంటీజర్ అన్నా అంటే మనకు ఎంప్లాయీ శాలరీ అనేది 20,000 10,000 అలా మనకు నెంబర్స్లో వస్తుంది కాబట్టి ఇంటీజర్ ఇచ్చిన. అండ్ ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్నా. సో మనకు కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకు ఈ కాలం అనేది యాడ్ అయింది. మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ శాలరీ వచ్చింది, కాలం అనేది యాడ్ అయింది, బట్ వాల్యూస్ నల్లు ఉన్నాయి మనకు. సో ఇప్పుడు వాల్యూస్ అనేవి మనకి ఫస్ట్ యాడ్ చేయాలి అన్నప్పుడు, అంటే ఆ నల్ ప్లేస్లో మనకు వాల్యూస్ రావాలి అన్నప్పుడు అప్డేట్ అనేది చేయాలి. సో ఫస్ట్ అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ టేబుల్ని మనం డ్రాప్ చేయాలి. ఫస్ట్ అప్డేట్ సింటాక్స్ చూద్దాం. అప్డేట్ సింటాక్స్ ఏంటి? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ 1 ఈక్వల్స్ టు కాలమ్ 2, అదే కదా. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ 1 ఈక్వల్ టు వాల్యూ, కాలమ్ 2 ఈక్వల్ టు వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే అప్డేట్ ఎంప్లాయీ డేటా సెట్, ఇక్కడ మనకి ఎంప్లాయీ శాలరీ కావాలి కాబట్టి సెట్ ఈఎంపి శాలరీ ఈక్వల్స్ టు 10,000 వేర్ కండిషన్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 101. ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 101 అన్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి 1 row ఎఫెక్టెడ్ అన్నాం. 1 row ఎఫెక్టెడ్ అనగానే ఇక్కడ మళ్ళీ ఇది క్వెరీ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ ఇక్కడ చేయగానే మనకు 101 లక్ష్మీకాంత్ 10,000. సో ఇలా మనం ఎంప్లాయీ శాలరీ ఆల్టర్తో క్రియేట్ చేసి, అంటే కాలం క్రియేట్ చేసి అందులో అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేసి మనం ఎంప్లాయీ 101లో నల్ అనే ప్లేస్లో 10,000 అనేది క్రియేట్ చేసినాం, ఐ మీన్ రికార్డ్ అనేది ఎంటర్ చేసినాం. సేమ్ దీనిలానే ఎంప్లాయీ శాలరీ ఈక్వల్స్ టు 15,000 అన్నాం. 15,000 వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 102. ఎగ్జిక్యూట్. మనకు రో ఎఫెక్ట్ అయింది, అంటే రికార్డ్ ఎంటర్ అయింది. మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఎస్, ఇక్కడ ఇందులో కూడా మనకి నల్ వాల్యూ వెళ్ళి అప్డేట్ అనేది అయింది. సో ఇలా మనం అప్డేట్ అనేది చూస్ చేస్తాం. దీని తర్వాత ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ డేటా అనగానే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయగానే మనకు కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అని ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ డేటా అని ఉంది, అంటే మనకు ఆ ఎంప్లాయీ డేటా అనే టేబుల్ మొత్తానికి డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అనగానే మనకి ఎంప్లాయీ ఐడి నేమ్ అనేది వచ్చేసినాయి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని నేను ఇన్సర్ట్ చేసినప్పుడు 2 rows అంటే 2 రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఇందులో చూస్తే మనకు 101 లక్ష్మీకాంత్ సురేష్ వచ్చేసింది. అండ్ మళ్ళీ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డేటా, ఇలా ఒక్కొక్క క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళాలి. అండ్ మనకు చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకి నల్ వాల్యూస్ అనేటివి వచ్చేసినాయి. ఇప్పుడు అప్డేట్ అనేది యూజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే మనకు రోస్ అనేవి ఎఫెక్ట్ అయిపోయినాయి.
అండ్ ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయగానే మనకు వాల్యూస్ అనేటివి వచ్చేసినాయి. ఇప్పుడు డ్రాప్ టేబుల్ నేమ్ మనం అవసరం లేదు ఇప్పుడు. దీని తర్వాత రీనేమ్ అనేది చేయాలి టేబుల్‌ని. రీనేమ్ ఎలా చేస్తాము? సో, ఎగ్జిక్యూషన్ మనము సిస్టమ్ ప్రొసీజర్స్ యూజ్ చేయాలి అన్న రీనేమ్ కాకుండా ఇందులో. సో, EXEC SP_rename ఎంప్లాయీ డేటా అనేది మన టేబుల్ నేమ్. ఎంప్లాయీ అండర్‌స్కోర్ డేటా అనేది మన టేబుల్ నేమ్. ఎంప్లాయీ డేటా నుండి నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాకి నేను రీనేమ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేశా. కాషన్ చేంజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ కుడ్ బ్రేక్ స్క్రిప్ట్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. బట్ మనకు నేమ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ టేబుల్ నేమ్ అనేది చేంజ్ అయింది. సో, ఇప్పుడు నేను అంటే రీనేమ్ అయిందా కాలేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అనే టేబుల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ డేటా అని ఉంది. సో, మనకు ఆ ఎంప్లాయీ డేటా అనే టేబుల్ లేదు. దాన్ని రీనేమ్ స్టూడెంట్ డేటాతో చేసాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ డేటా అని మళ్ళీ నేను నేమ్ ఇచ్చిన. నేమ్ ఇచ్చి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అప్పుడు మనకు మనకి స్టూడెంట్ డేటా అనేది రీనేమ్ ఎంప్లాయీ డేటా అనేది రీనేమ్ అయ్యి మనకు స్టూడెంట్ డేటా అనేది వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ స్టూడెంట్ డేటా నుంచి ఎంప్లాయీ డేటాకి రావాలి అన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్ అండర్‌స్కోర్ డేటా టు ఎంప్లాయీ డేటా ఇక్కడ మనకు ఎంప్లాయీ డేటా. నెక్స్ట్ ఈ క్వెరీని మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో, మనకు చేంజ్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డేటా అంటున్నా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్ డేటా లేదు అని వస్తుంది. ఇన్వాలిడ్ అని వస్తుంది. ఎందుకు అంటే స్టూడెంట్ డేటా నుండి మళ్ళీ ఎంప్లాయీ డేటాకి రీనేమ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంప్లాయీ డేటా అని ఇవ్వాలి. ఎంప్లాయీ డేటా అని ఇచ్చి నేను మళ్ళీ క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో, ఇలా మనకి రికార్డ్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు ఇలా మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేసాం. సింటాక్స్ యూజ్ చేసి డేటాబేస్‌ని క్రియేట్ చేసాము. మై డేటా అనే డేటాబేస్‌ని. అండ్ ఆ డేటాబేస్‌లో ఎంప్లాయీ డేటా అని ఒక టేబుల్ తీసుకున్నాము. అందులో ఫీల్డ్స్ ఎంప్లాయీ ఐడీ అండ్ నేమ్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అందులో వాల్యూస్ ఎంటర్ చేసినాము. తర్వాత అవి మనకు రిట్రైవ్ కావడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అనే దాన్ని యూజ్ చేసినాము. అన్నీ రిట్రైవ్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు ఆ టేబుల్‌లో మనం రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసినాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆల్టర్ యూజ్ చేసి ఒక టేబుల్ కాలమ్‌ని యాడ్ చేసాము. అండ్ కాలమ్ యాడ్ చేసిన తర్వాత అప్డేట్ యూజ్ చేసి అందులో నల్ వాల్యూస్ ఉన్నదాన్ని మనం అప్డేట్ యూజ్ చేసి మళ్ళీ వాల్యూస్ అనేవి రికార్డ్స్ అనేవి ఎంటర్ చేసినాం. చేసిన తర్వాత మనకు టేబుల్ మొత్తం డిలీట్ చేయాలి అంటే డ్రాప్ టేబుల్ అనేది యూజ్ చేసినాం. అండ్ టేబుల్ రీనేమ్‌కి ఇక్కడ మనము EXEC రీనేమ్ అనే సిస్టమ్ ప్రొసీజర్ యూజ్ చేసి స్టూడెంట్ డేటా టు ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ డేటా టు స్టూడెంట్ డేటా అలా మనము రీనేమ్ అనేది చేసినాం. అండ్ ఇప్పుడు నేనొక ఫీల్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నా మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసిన డూప్లికేట్ ఇక్కడ 102, 102 సేమ్ అలానే ఇదేంటి ఇన్సర్ట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ అన్న మనకు 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు 102 సురేష్ నల్ అని వచ్చింది. సో, ఇప్పుడు ఆల్రెడీ 102, 102 ఉంది సురేష్. సో, మనకు ఒకటి డిలీట్ అవ్వాలి కాబట్టి నేను డిలీట్ అంటున్నా.
ఇప్పుడు delete from employee data where employee ID equals to 102. సో ఒకసారి చూద్దాం. డిలీట్ ఫ్రమ్, సో డిలీట్ సింటాక్స్ ఇంతే కదా. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఒకసారి ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ అన్న 2 rows ఎఫెక్టెడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ అని 102 అనేవి రెండు ఉన్నాయి కాబట్టి మనకు అలా ఎఫెక్ట్ అయింది. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా ఈ రోని, అండ్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ కూడా అప్డేట్ చేస్తున్నా 102కి, అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసిన, అండ్ ఇక్కడ 102 కాకుండా 103 అనేది ఎక్స్క్యూట్ చేసిన, చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అప్పుడు మనకి 103 సురేష్ నల్ వచ్చింది, 102 సురేష్ 15,000 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు నల్ వాల్యూ 103లో సురేషే ఉన్నాడు కాబట్టి ఈ సురేష్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ సేమ్ ఇదే సింటాక్స్, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 103. అంటే ఇక్కడ ఎంప్లాయీ డేటా అనేది టేబుల్ నేమ్ అండ్ కండిషన్ ఈ యూజ్ చేసి డిలీట్ అనేది చేస్తున్నాం. ఓకే, మనకు రో ఎఫెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా చూస్తే మనకు 103 అనే రికార్డ్ డిలీట్ అనేది అయిపోయింది. సో దీంట్లో మనకు డూప్లికేట్స్ అనేవి ఉన్నా కూడా మనకి ఎలా డూప్లికేట్స్ని తీసేయాలి అంటే మనం ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, ఐడెంటిటీస్ ఇవన్నీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ కాలమ్ నేమ్స్ని ఎలా రీనేమ్ చేయాలి అనేది చూసాము. మీన్ కాలమ్ ఎలా యాడ్ చేయాలి అండ్ అందులో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూసాము. అండ్ ఇప్పుడు టేబుల్ నేమ్ ఎలా రీనేమ్ చేయాలి అనేది చూసాము. అండ్ ఇప్పుడు కాలమ్ నేమ్ ఎలా చేయాలి, తర్వాత మిగతా కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కంప్లీట్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.